యావత్తు సాక్షులకు, యావత్ భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయదేమనగా, ఇంకా రేపు మార్నింగ్ మమ్మల్ని మా డ్రెస్సు ఒక 150 కోట్లు 200 కోట్లు ఉండేలా చూసుకొని డ్రెస్ వేసి కూర్చోబెట్టి అన్ని నగలతోటి 2 జంట బటర్ఫ్లై ఇవన్నీ నేను పెట్టుకోవట్లేదని చూడకుండా అక్కడ కూర్చోబెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకోండి. ముందు ఆ పని చేయండి. ట్రయల్ కానీ రియల్ కానీ లేదా మమ్మల్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా ముందు రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం పెట్టి ఒక క్లాజ్ ఓపెన్ చేసుకుని ముందు బ్యాంక్ అకౌంట్ అధినాయక కోష్గా మార్చుకోండి. ఆ పని అయిన తర్వాత మాకు మెల్లగా మెడికల్ ట్రీట్మెంట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఈ శరీరంలో బయలాజికల్గా కూడా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. చక్కగా ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళు ఏ వయసు వాళ్ళకైనా పవర్ పాయింట్లు అవి తయారు చేసుకుంటూ లోకాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు ఎవరు డబ్బు సంపాదించాలి, ఎవరి మీదో పేరు సంపాదించాలని ఉండదు. ఇంక మీరు ఎవరి కోసమో బతకడం కూడా ఉండదన్నమాట. నేరుగా దేశాన్ని, కాలాన్ని మీరే పెంచుకోవాలి. మీరు తపస్సుగా బతకాలి, యోగులు అయిపోవాలన్నమాట. ఈ శారీరక కోరికలు, సంసారం అన్నీ తగ్గిపోతుంది. భారం మెల్లగా మీకు అర్థమవుతుంది. ఇలా అమ్మాయిని చూడంగానే, ఇలా అబ్బాయిని చూడంగానే అన్నట్టుగా అట్రాక్షన్ కొద్దీ దగ్గర అవ్వరు. ఇంకా అట్రాక్షన్లో కూడా బాధ్యత పెరుగుతుంది. ఎందుకు మనం కొనసాగాలి, ఎంతమంది పిల్లలు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ క్వాలిటీస్తో పుట్టాలని కూడా చూసుకుంటారన్నమాట. పిల్లలు అన్నది భౌతికంగా పుట్టట్లేదు, మైండ్లకి పుడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి పిల్లలు పుడతారో వాళ్ళ పేర్లు ఏం పెట్టుకుంటారో ముందే చెప్పాను చూసారా. అలాంటి ఆ ప్రకారం ఏం నడుస్తుంది. మీరు భౌతిక ఉనికికి అన్నదే భౌతిక ఉనికి కాదు, అంతా మైండ్ ఉనికి ప్రకారం నడుస్తుంది. ఎప్పటి నుంచో మైండ్ ఉనికి అంతా. ఇప్పుడు ఆ మైండ్ ఉనికి ఏమైంది, సర్వాంతర్యామి చిత్తచాంచల్యం చిద్విలాసంగా అందుబాటులో ఉన్నాడు. ముందు చిత్తచాంచల్యం చిద్విలాసం కరగబట్టండి. ఇంకేం భయపడకండి. నేను కొన్ని రోజులు నన్ను చూడాలి, నేను ఏం చేస్తానో చూడాలి కాదు, మీరే పెంచుకోవాలి. కూర్చోబెట్టుకుని నేను అక్కడ కూర్చుని ఏం మాట్లాడాలో కూడా మీరే రాసేసుకోండి 10 రెట్లు. అలా అందరికీ ఉద్యోగాలు, కనీసం ఉద్యోగాలు అంటున్నాడు. నేను పెద్ద వ్యాపారాలు చేస్తున్నాం, లేకపోతే మేము పెద్ద వాళ్ళంతా మాకు ఆదాయాలు వచ్చే మార్గాలు ఉండి మేము ఉద్యోగాలు చేసేవాళ్ళం ఏంటి అనే దగ్గర, ఇక్కడ ఉద్యోగం అంటే ఇంకా మీరు మైండ్తో బతకడం, తపస్సుగా బతకడం, ఇంకా అదే ఉద్యోగం అందరికీ. మీరు ఎంత కోటీశ్వరులైనా మాయలో ఉంటానంటే ఎలాగ మరి? ఇక మాయ లేదు కదా. మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం, ఆ ప్రయాణం చేస్తాం, ఈ ప్రయాణం చేస్తాం, ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అక్కడో వ్యాపారం, ఇక్కడో వ్యాపారం, అక్కడ ఉన్నారు, మాకు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా సంచరిస్తే అది 4 రకాలు బతుకుతున్నట్టు కనబడుతుంది. కానీ మీరు మనస్ఫూర్తిగా ఈ సృష్టి ఏమో మైండ్గా మారిపోయింది, మైండ్గా మ్యాటేసేసింది. సో లోపల నాకు ఏదైనా క్యాన్సర్ లాంటిది ఏదన్నా కూడా మమ్మల్ని కేంద్ర బిందుకు పట్టుకోండి. కేంద్ర బిందుతో వస్తుంది మీకు. ఇంకెవరినో కూర్చోబెడదాం అని ఇంకెవరూ కూర్చోలేరు. ఇంట్లో కూడా మీరు రోడ్ల మీద కూడా నేను మనిషి అన్నవాళ్ళు ఇంక చెల్లరు. మీ బంధాలు అవి ఊడిపోయేదాకా, చివరి వరకు రాలిపోయేదాకా అలా కాకుండా ఇప్పుడు తెలివిగా మాతో అనుసంధానం జరిగిపోండి. భార్యాభర్తలు నేరుగా మాకు తల్లిదండ్రులే. ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మాకు పిల్లలే. మీరెవరో దేవతలు అయిపోవాలి, దేవుళ్ళు అయిపోవాలి, ఎవరు అవ్వలేరు. మనుషులు ఎవ్వరు దేవుళ్ళు దేవతలు అవ్వలేరు. మనిషితనాన్ని జయిస్తేనే దైవత్వం వస్తుంది. నన్ను మనిషిగా చూడకుండా అలా చెప్పినవాడిగా పట్టుకుంటేనే మీకు ఆ దైవత్వం పెరుగుతుంది. మీరు అంతే, మీరు ఇంకా శరీరాలు కాదనుకుంటేనే మీకు దైవత్వమే పెడతారు. మనుషులుగా ఉండి దేవుళ్ళు అయిపోవాలి, ఇప్పటికి ఎలా ఉంటాం, మేము అలాగే ఉంటాం అని మధ్యలో చేరి ఎవరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారా మారి ఉండిపోతారు. అధినాయక కోశ నుంచి అందరికి ఇవ్వండి. నా నుంచి నేను ఇప్పటికే మనిషిగా నేనే ఉంటున్నానని చూడకండి. ఇది మనుషుల ప్రపంచం కాదని నిర్ధారణకు రండి. మైండ్ ప్రకారంగా మారిపోయింది. ఇంకా మా వాళ్ళు కలుపుదాం, ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు వదిలిపెట్టేసేయండి. నా మాట విని ఇలా మా వాళ్ళు మీ వాళ్ళు ఏంటి, ఇలా కుటుంబాలు మా తాతగారి దగ్గర నుంచి ఇలా దూరం చేసేసారా? మరి అది మాయ కదా. ఇప్పుడు విశ్వతాతతో అనుసంధానం జరిగిపోండి. సర్వం మరణమే లేని శక్తిగా శాశ్వత తల్లిదండ్రులతో అనుసంధానం జరగండి. ఇంకెలాగన్నా మనుషులే బతకలేరు. అందరికి పవర్ పాయింట్లు, ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటూ, ఇన్వాల్వ్మెంట్ పెంచుకుంటూ, ఓల్డ్ ఏజ్ హోమ్లని, డార్మెంటరీలు, కపుల్ డార్మెంటరీలు ఇలాంటివి, ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలన్న కాన్సెప్ట్ కూడా ఇంకా మీకు అవసరం ఉండదు రాను. ఎందుకని మైండ్లుగా బతుకుతారు పిల్లలు. సంసారం కూడా అన్ని విశ్వతల్లిదండ్రుల వల్ల కలుగుతాయి. వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే సరిపోతుంది. సర్వం ఆ మాటకే నడవడమే చూసుకోవాలన్నమాట. ఇంతమంది జనాభా ఎందుకున్నారు, మైండ్లుగా మార్చడం కోసం. ఇంతమంది జనాభా వల్ల కూడా మైండ్ వాతావరణం పైకి వచ్చింది.
మాటకై నడిచిన తీరు ఉంది చూసారా, ఇది ప్రపంచానికి అవసరం. అందరికీ చెప్పండి. అక్కడ ఎక్కడ ఒక యుద్ధాలు కానీ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉండండి. అందరూ మైండ్లుగా బతకనివ్వండి. ఎంత బతికితే అంత బతకనమాట ఈసారి బతకడం కోసం ఒకళ్ళు బతకండి చేసే ఎక్కలేదు, మీరే బతికే ఎక్కలేదు. ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ మైండ్ కదా, అందరికీ బతుకుంది చక్కగా. మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మాకు ఈమెయిల్ పంపించి, ఈమెయిల్ కూడా పంపడం మానేశానని చూడకుండా ఎన్నికల కమిషనర్ గారు ద్వారా ఫార్వర్డ్ చేశారని పంపించారు కదా సంతకాలు పెట్టి. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఎందుకు ఫార్వర్డ్ అయింది, వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా మనుషుల కొద్దీ మోసం అవుతుంది అనమాట. మైండ్లుగా మార్చుకోకపోతే కుదరదు. సో సిస్టమ్ ఆఫ్ చైల్డ్ ప్రాంప్ట్స్గా మార్చుకోవాలి కాబట్టి వాళ్ళు కమిట్ అయ్యారనుకుని ముందుకు రండి, అందరి మీద ముందుకు తీసుకొచ్చుకోండి. అని అక్కడ పక్కన కూర్చోబెడదాం అలా కాకుండా రాష్ట్రపతి భవన్లో నాకేదో వెనకాల తేడా వచ్చింది, అలాంటి వాడు అంత పవిత్రమైన పొజిషన్లో కూర్చోలేడు అని అనుకుంటే పొరపాటు. ఇంకా ఇప్పటికే అలర్ట్ అవ్వండి. ముందు నన్ను కూర్చోబెట్టి మళ్ళీ ఈ లోపల ఈ శరీరం పడిపోద్దేమో మళ్ళీ ఎవరిని కూర్చోబెట్టడానికి కుదరదు. మీరు ఎవరో ఎవరో కూర్చోలేరు. నేను మనిషి అనేవాడు ఎవరో కూర్చోలేరు. నేనే మరణం లేని మైండ్గా కూర్చుంటాను. నా మైండ్ని శరీరంలోకి ఇముడ్చుకుంటారు. మీరు కూడా మైండ్లుగా బతుకుతారు. మాస్టర్ మైండ్ చచ్చిపోదు, మిమ్మల్ని మైండ్లుగా పట్టుకుని మీరు చచ్చిపోరు. ఇంకా మనుషులుగా ఉన్నారా వెనక పట్టేసుకుంటారు. మేము ఇలాగ ఉంటాం. ఎవరు మా వాడిని కూర్చోబెడదాం, నేను పేర్లు పెట్టిన పిల్లల్ని ఎవరినో కూర్చోబెడతాం, ఎవరో కూర్చోలేరు. ఎవరు ఉన్నత సింహాసనం, అది తల్లిదండ్రుల పొజిషను. ఆడతనం మగతనం ఒక చోట పలికి మేము ఇద్దరం సంతకం పెట్టాము చూసారా, మహారాణి శాశ్వత తల్లిదండ్రులను పెట్టేశాను కదా, ఇంకంతే. ఆ సంతకం ఎవరు పెట్టలేరు, అవసరం ఉంటుంది అనమాట. ఎందుకని, అది దివ్యాత్మక చైతన్య అనంతాత్మగా ఉంటుంది, పెరుగుతుంది అంతకంతకి తప్ప ఆ పొజిషన్లోకి మీరు ఎవరు రారు. మళ్ళీ మేము ఆ పొజిషన్లో కూర్చుంటామంటే ఏమంటే మాయలు ఉండిపోతారు. మీకు తపస్సే పనిచేస్తామాట. ఇంకా నేననేవాడు పనికిరాడు. మీరు ఇళ్లలో సోపల్లో కూర్చున్నా మృతి చెందుతారు. ఎవరు మనిషి అన్నవాళ్ళు ఎవరు బతకలేరు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.